కేసీఆర్ గారి మాటగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. రేపు లీగల్ గా ఎందుకంటున్నా అంటే ఇప్పటి వరకు ఈ మూసీ ప్రాజెక్టుకు డిపిఆర్ఏ రెడీ లేదు. దెర్ ఇస్ నో డిపిఆర్ యాజ్ అండ్ టుడే. దెర్ ఇస్ నో మాక్సిమం ఫ్లడ్ లెవెల్. ఇప్పటి వరకు ఎంఎఫ్ఎల్ ఫిక్స్ కాలేదు. ఇప్పటి వరకు డిపిఆర్ తయారు కాలేదు. ఇప్పటి వరకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. ఏది లేకుండా నువ్వు నోటీస్ ఎట్లా ఇస్తావు? డిపిఆర్ లేదు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్ డిసైడ్ కాలేదు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురాలేదు. వితౌట్ ఎనీథింగ్ హౌ విల్ యూ గివ్ ద నోటీస్? మనం రేపు లీగల్ గా పోరాడదాం, న్యాయపరంగా మీకు అండగా ఉంటాం, క్షేత్రస్థాయిలో మీ పోరాటానికి అండగా ఉంటాం. రేపు జరగబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో మీ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ ఎంత దూరమైన పోరాటది, అసెంబ్లీని స్తంభింపజేసైనా మీకు అండగా మేము నిలబడతాం. అన్ని రకాలుగా బీఆర్ఎస్ మీకు సపోర్ట్ గా ఉంటుంది.